నాటకం వాళ్ళు గుంటూరు డిస్టిక్ రాజుపాలెం మండలం ఇనిమెట్ల నుంచి వాళ్ళు వచ్చారు. ఆ కళాకారులను సన్మానించుటకు ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మీకాంతం గారు ఐఏఎస్ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. అదేవిధంగా ఈ కళామండపం నిర్మాణకర్త డాక్టర్ రామానాయుడు గారి కుమారుడు సురేష్ బాబు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మాజీ కార్పొరేటర్ మరియు ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ముఖ్య కార్యదర్శి కాజా సున్నాయన్ గారు ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బాలరాజు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మోహన్ గారు ఉన్నారు, ఇంకా ఉంటే వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ముడపూడి మోహన్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఈ యొక్క కార్యక్రమం గురించి రామానాయుడు గారి కుమారుడు సురేష్ బాబు గారు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, అంటే ఆర్టిస్ట్కి ఎవరు జనాన్ని కంఫర్ట్ లైటింగ్ ఉంటుంది. స్టేజ్ అండ్ డ్రామా ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. కానీ ఆర్ట్ ఫామ్ని ఇవాళ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ అప్రిషియేటింగ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. సుబ్బారావు గారు నాకు కాల్ చేసి చేస్తున్నామని చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి, రియలీ వెరీ వెరీ హ్యాపీ దట్ యూర్ డూయింగ్ దిస్. సునన్ గారు ఫోన్ చేసి బాబు రావాలి ఒక రోజు అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఇస్ బీయింగ్ డన్. ఈ యాక్టర్స్ అందరూ ద లాస్ట్ టైం ఐ వాజ్ ఏబుల్ టు ఇంటరాక్ట్ కృష్ణమంది జగద్గురు చేస్తున్నప్పుడు చాలా స్టేజ్ వాళ్ళని చూశాను. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఇవాళ మన సొసైటీలో వీఆర్ నాట్ ఏబుల్ టు appreciate this great art form. Wherever possible, all of us must encourage drama. It shows the culture of our mana culture into oka lifestyle create chestadi. So I wish that this entire team gets a lot of success. Best wishes to all of you. Thank you. రామానాయుడు గారి కళా మండపం కట్టి దాదాపుగా 25 సంవత్సరాలు అయిందండి. ఆయన ఉండగా ఎప్పుడు కూడా ఇక్కడ మంచి నాటకాలు వేయాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. వారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు చాలా ఎక్కువ నాటకాలు వేస్తున్నాం. కింద సంవత్సరం కూడా సేమ్ ఇట్లాగే అవి పండుగ ఉగాది పండుగ సందర్భంలో లాస్ట్ ఇయర్ 3 రోజులు వేసాం, ఇప్పుడు 5 రోజులు వేస్తున్నాము. ఇట్లా కంటిన్యూగా ప్రతి ఉగాదికి వేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. చాలామంది మనకి మన ఫ్రెండ్స్ కానివ్వండి, చాలామంది మన క్లబ్ ఫిలిం కల్చరల్ సెంటర్ కానివ్వండి, ఇక్కడున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానివ్వండి, ఫిలిం ఛాంబరాలు కానివ్వండి, అందరూ కూడా దీనికి సుబ్బారావు గారు అసలు ముఖ్యమైన కారకుడు. దీనికి ఏదో రకంగా హెల్ప్ చేయాలని ఉద్దేశంతో అందరూ హెల్ప్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు బాగానే జరుగుతాయి. చాలామంది సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. మా ఫిలిం నగర్లోనే ప్రతి ఇంటింటికి పంపించామండి మేము పాపులేట్స్. ఇక్కడ ఉందని చెప్పి ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాం. కానీ ఎందులో కారణం ఏదైనా తెలియదు, కానీ ఒకటి ఫ్రీగా చూపిస్తున్నాం, రెండేమో సాయంత్రం కానీ ఇక్కడ రావాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. అది
ఇప్పుడు అందరికీ ఫోన్ లేకపోతే నడవదు. ఈ డ్రామాకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఫోన్లు ఉండాలి ముఖ్యంగా. ఇప్పుడు సురేష్ బాబు గారిని మాట్లాడి, లక్ష్మీపతి గారు మాట్లాడిన తర్వాత డాక్టర్ లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్సులు. శోభకృత నామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, ఉగాది సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జనరంజకం, జనమోదకం, జనాకర్షణం. మనిషి పుట్టుక చాలా శాశ్వతమైనదిగా ఉన్నప్పటికీ మనిషి జీవితం, లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్. అది చాలా లెందీగా ఉంటుంది అన్నమాట. మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మన మీద పడితే అది మరణం. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస తీసుకొని ఏడిపిస్తావు. రెండు శ్వాసల మధ్యలో ఉన్న నరకపూరితమైన స్వర్గమే జీవితం అంటాం. కాబట్టి ఆ జీవితంలో రకరకాలుగా కష్ట సుఖాలు, ఎన్నో ఒడిదుడుకులకు లోనై గడుస్తూ ఉంటుంది. దానిలో భాగంగా కళలు అనేది ఆధ్యాత్మికంగా కానీ, జానపదంగా కానీ, పౌరాణికంగా కానీ ఆనందాన్నిచ్చే ఒక ముఖ్యమైన అంశం. భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సంక్షేమ రాజ్యం. అది సంక్షేమాన్ని ప్రాధాన్యతగా పెట్టుకొని సంస్కృతిని ఇంకా ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశము సంస్కృతికి పెట్టినిల్లు, పుట్టినిల్లు. మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి, ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే అదే సంస్కృతి అంటాం. కాబట్టి అటువంటి సంస్కృతిలో మనమందరం ఉన్నాము. కాబట్టి ఇక్కడ చాలామంది, ఎంతమంది ఉన్నారు అనేది కాదు, సంతోషాన్ని పంచుకోవడానికి మనుషులు కావాలి, బాధను పంచుకోవడానికి మనస్సులు కావాలి. కాబట్టి అటువంటి మనసున్న మనుషులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈ నాటకము అనేది శ్రవణ రూపంతో కూడిన దృశ్య రూపకం, శ్రవణ సహిత దృశ్య రూపకం నాటకం. కాబట్టి పూర్వకాలంలో రాజులు పరిపాలించే విధంగా అప్పుడు అన్ని కళల్లోకి ఎక్కువ ఆదరణ పొందిన కళ నాటకం. కాబట్టి ఈ నాటకంలో నృత్యము, పాటలు, సంగీతముల యొక్క కలయిక సంగమమే నాటకం ఇది. కాబట్టి 16వ శతాబ్దం నుండి నేటి వరకు ఈ నాటకం కొనసాగుతూనే ఉంది. చిందు నాటకం అని, వీధి నాటకం అని, యక్షగాన నాటకం అని, బయలాటం అని, ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. అందుగురించి అంటాం నాటకాంతం హి సాహిత్యము అన్నాం. అంటే సాహిత్యము అనే ప్రక్రియలో ఈ నాటకము అనేది చిట్ట చివరి అంకంగా ప్రజల మదిని ఆకట్టుకుంటుందన్నమాట. నాటి మాళవికాగ్నము కానీ, అభిజ్ఞాన శాకుంతలములో కానీ కాళిదాసు వర్ణించిన రీతి అమోఘం, అద్భుతం, అనర్విచనీయం అన్నమాట. అందుగురించే నాటకం కళాత్మకం, రమ్యము అంటాం. కాబట్టి అప్పటి నుంచి కందుకూరు వీరేశలింగం పంతులు గారు కానీ, గురజాడ అప్పారావు గారు కానీ వ్యావహారిక భాషలో కన్యాశుల్కాన్ని ప్రజలకు చేర్చిన మహానుభావులు అన్నమాట. ఈ నాటకాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వీధి నాటకం అని, స్టేజ్ నాటకం అని, రేడియో నాటకం అని, ఆధ్యాత్మిక నాటకం అని, పౌరాణిక నాటకం అని, జానపద నాటకం అని రకరకాలుగా ఉంటుంది. ఇంకా ప్రపంచ స్థాయిలో చూస్తే రోమన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్, ఇటాలియన్ కల్చర్, బ్రిటిష్ కల్చర్, అమెరికన్ కల్చర్ అని ఎన్నో ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు వారికి ఇది చాలా ముఖ్యమైనది నాటకం. తెలుగు భాష అన్నిటికంటే ముఖ్యం. భాష అనేది ఒకరి మస్తిష్కం నుంచి మరొకరి కర్ణబేరి త్వచానికి ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా తాకే అధిపతులైన 2 అక్షరాల తెలుగు పదం భాష. కాబట్టి ఆ భాష ఈరోజు కూడా మనము నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘంటాన కథం తొక్కిన తిక్కనాచార్యులు, పంతాన పల్లకిని ప్రభువుతో నెత్తించుకున్న పెదనాచారులు వాణి నా రాణి అని సవాలు విసిరిన పినవీరులు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు, చేవ కూర్చారన్నమాట. ఆనందాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చేది నాటకం. అందుగురించి కందుకూరు వీరేశలింగం అంటారు, నా దేహం నా గేహం, నా కాలం నా ధనం, నా విజ్ఞానం నా విద్య
అన్ని ఈ జనుల కోసమే అని కందుకూరి వీరేశలింగం అంటారన్నమాట. కాబట్టి అటువంటి జనాకర్షణమైన, జనమోదకమైన, జనరంజకమైన కళ నాటకం అని. కాబట్టి అటువంటి నాటకాన్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి ఇంకా దీన్ని మరింత ముందుకు తీసుకొని పోవాలి, ఎవరు మరచిపోకుండా ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆరాటం ముందు పోరాటం విలువెంత, దురచిత్తం ముందు దురదృష్టం విలువెంత, ఎదురీత ముందు విధిరాత విలువెంత, సంకల్పం ముందు వైకల్యం విలువెంత. కాబట్టి తప్పనిసరిగా వీరికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలను, శాంతిని సమకూర్చి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఈ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నెరవేర్చాలని కోరుకుంటూ, ఆ దేవదేవుని కోరుకుంటూ మనస వాచ కర్మేణ శరణం. కమిటీ మెంబర్స్కి శాలరీ టెక్నీషియన్స్ కూడా, హార్మోనిస్ట్, తబలా వారు కూడా వేదిక మీదకి వస్తే వారు కూడా ఈ సన్మానానికి పాత్రలు. ఒక్కసారి హార్మోనియం, తబలా, డోలక్ అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం.